పెద్ద సంఖ్యలో రైతులున్నారు. రైతులు చాలామంది అమాయకంగా ఉంటారు. ఎక్కువ శాతం సాంకేతికతను లేకపోతే టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకోలేరు. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునేంత ఇన్వెస్టిగేషన్ అందరూ చేసుకోలేరు. కాబట్టి చాలామంది ఈజీగా మోసపోతుంటారు. విత్తనాల విషయంలో మోసం జరగవచ్చు, మొక్కల విషయంలో మోసం జరగవచ్చు, ఎరువుల విషయంలో మోసం జరగవచ్చు, పురుగు మందుల విషయంలో మోసం జరగవచ్చు. ఇది పోతే ఇది కొడితే బాగా రిజల్ట్ రాలేదండి అంటే ఇది కొట్టి చూడండి అంటారు సింపుల్గా. అంటే అమ్మే వాళ్ళకి లేదా దాన్ని చెప్పే వాళ్ళకి ఏముంది, దానికి ఒక లీటర్కి 500 కదా, 300 కదా, 1000 రూపాయలే కదా అని అంటారు. కానీ ఆ పెట్టుబడి పెడుతున్న రైతుకి ఆ బాధ తెలుస్తుంది. ఎన్నిసార్లు పెట్టాలి, ఇలా ఎంత పెడితే ఎంత పండితే ఎంత మిగిలితే ఎంత కమ్మితే ఎంత మిగులుతుంది, ఎంత లాభం వస్తుంది అనే విషయాన్ని తను మాత్రమే చేయగలుగుతారు. అట్లా ఈజీగా ప్రతి ఒక్కరు ప్రతి అంశంలో కూడా రైతు మీద వ్యాపారం చేయాల్సిందే, తప్పదు. కానీ నిజాయితీగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, ఎక్కువ లాభం కోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తప్పులేదు, వ్యాపారమే, డబ్బులు రావాల్సిందే, మిగిలాల్సిందే. కానీ అతిగా మిగిలాలి, ఎక్కువగా లాభం రావాలి, ఎవరెక్కడ పోయినా పర్వాలేదు అన్న ధోరణితో చేసే వాళ్ళతో కూడా చాలామందికి నష్టం. ఇలా ఒక అంశం అని కాదు, అన్ని అంశాల్లోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక అంశాల్లో కూడా రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. దీనికి ఎవరు పరిష్కారం చూపించాలి అని మీరు అడుగుతారేమో. మళ్ళీ ఎవరి దగ్గర పరిష్కారం ఉంది అని అంటే ఎవరో అద్భుతం ఆహా ఓహో ఏదో అంటే కూడా అయిపోయేంత ఈజీ సమస్య ఏమి కాదు, చాలా పెద్ద సమస్య. కాబట్టి ఎవరికి వారుగా వాళ్ళు కొంత చేసుకోవాలి. ప్రకృతి అంటే మనం ఏమీ చేయలేము. కానీ మార్కెట్లో ధరలని కొంతమంది రైతులు బ్రేక్ చేస్తుంటారు అప్పుడప్పుడు. అంటే వాళ్ళు ఒక 3 సార్లు అంచనా వేస్తే కనీసం ఒక 2 సార్లు దాన్ని రీచ్ అవుతుంటారు. ఎందుకు అని అంటే ఒక రైతు చెప్తారండి, ఒకసారి నేను అడిగాను ఆయనని, మార్కెట్లో ధరలను ఎలా ఎట్లా ఈ పంటకు డిమాండ్ వస్తుందని మీరు ఎలా అంచనా వేస్తారు అని అంటే, నేను పంట వేసే ముందు ఆ విత్తనాలు అమ్మే దుకాణాలకు వెళ్తాను, వెళ్ళి ఈ సీజన్లో ఎవరు ఎక్కువ ఏ విత్తనాలు కొంటున్నారో అడుగుతాను, అది కాకుండా మిగిలింది నేను పట్టుకొస్తాను అని చెప్పేసి. తెలివే ఆయన అలా అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు నిజమవుతుంది. సో ఎక్కువ మంది వేయని పంట నేను వేస్తే నాకు మంచి ధర వస్తుంది అన్న అంచనాతోటి. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ పండించాం కదా, ఇంకా మనం మార్కెట్కి వెళ్తే ఇక్కడ ఎవరు చేస్తారు, ఇక్కడ ఎవరు చూస్తారు నా పొలాన్ని, కాబట్టి నేను మార్కెట్కి వెళ్ళను, ఏదో ఒక ధర వస్తుందిలే అని చెప్పేసి ఎవరి మీద నమ్మి పంపించేస్తాను. రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజుకు మనకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్లో ఏం ధర ఉందో 50 కిలోమీటర్ల అవతల ఉన్న మార్కెట్లో వేరే ధర కొంత హెచ్చు తగ్గులు ఉండొచ్చు. కాబట్టి ఆ రోజే నీకు పంట ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఆ రోజు ఇంకొక 5 రూపాయలు ఎక్కువ వచ్చే మార్కెట్కి మనం పంపించగలిగితే డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలా మనం రీసెర్చ్ చేసుకోవాలి, తెలుసుకోగలగాలి. అంటే ఇంత కష్టపడి ఇంత ప్రకృతిని ఎదుర్కొని ఇన్ని కష్టాలను చూసి పంట పండిస్తున్నామే, ఆ పంట అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటే కొంత ధర ఎక్కువ తీసుకోవచ్చు, కొంత లాభం ఎక్కువ మిగిల్చుకోవచ్చు. కొన్ని ప్రభుత్వంతో సంబంధం లేకుండా, మీడియేషన్తో సంబంధం లేకుండా డైరెక్ట్ ప్రజలకి దగ్గరే అమ్ముకునే అవకాశం లేదండి? అనడానికి ఈజీగానే ఉంటుంది కానీ చేయడానికి చాలా కష్టం. ఈ అరెకరంలోనో ఎకరంలోనో రకరకాల పంటలు వేసుకున్న వాళ్ళు ఒక పట్టణానికో ఒక నగరానికో దగ్గరలోనో లేదా ఒక హైవే వెంట అంటే ఒక పెద్ద ఎక్కువ వాహనాల సంచారం ఉన్న రోడ్డు వెంబడో వాళ్ళ పొలం ఉంటే వాళ్ళు అమ్ముకోవచ్చు కొంతవరకు ఈజీ. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఏదో 2 ఎకరాల్లోనో 3 ఎకరాల్లోనో ఒకే రకమైన పంట వేశారనుకోండి, దాన్ని ఖచ్చితంగా హోల్సేల్గా అమ్మాల్సిందే తప్పితే రీటైల్గా అమ్ముదాము అని అంటే కుదరదు. పచ్చి సరుకుగా అమ్మాల్సిన కూరగాయలు పళ్ళు వేస్తే 2-3 రోజుల్లోనే వాటి లైఫ్ అయిపోతుంది, అవి కుళ్ళిపోతాయి, పాడైపోతాయి. సో ఎక్కువ రోజులు అమ్మలేరు. ఎకరమో అరెకరంలోనో ఒక 4 రకాల కూరగాయలు 2 రకాల ఆకుకూరలు వేసుకున్న వాళ్ళు ఆ విధంగా అమ్ముకోవచ్చు. అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు, పర్వాలేదు, వాళ్ళు మంచి లాభాలే పొందుతున్నారు. అంటే ఒకటే పంట మీద ఉన్న వాళ్ళు మాత్రం హోల్సేల్గా వెళ్లాల్సిందే తప్పితే దాన్ని రీటైల్గా చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మల్టీ క్రాప్స్ వేసుకొని ఇప్పుడు విజయరామ్ గారు కానీ పాలేకర్ గారు కానీ చెప్తున్నట్టుగా ఒక 5 లేయర్ మెథడ్ అను ఇట్లాంటివి తీసుకొని దశల వారీగా అనేక రకాల పంటలు వచ్చే విధంగా వేసుకున్నప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి మెల్లమెల్లగా వాళ్ళు ఇప్పుడు వచ్చిన సాంకేతికతను, అంటే మనకు సోషల్ మీడియా పెరిగిపోయింది. ప్రతి రైతు కానీ ఒకవేళ రైతుకు నిజంగా స్మార్ట్ ఫోన్ వాడే అంత చదువు లేకపోయినా తెలిసి లేకపోయినా వాళ్ళ పిల్లలు ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలుస్తూనే ఉంది. ఇవాళ కాలేజీ స్థాయి నుంచి అందరు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాట్సాప్లోనూ వాళ్ళకు తెలిసిన సర్కిల్లో ఉన్న ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ పెట్టుకుంటే కూడా పంటను అమ్ముకోవడానికి అయితే కొంతవరకు కొన్ని మార్గాలు ఉన్నాయి. పెట్టిన మొదటి రోజే పంట అంతా అమ్ముడుపోతుందా అంటే పోకపోవచ్చు. కానీ మెల్లమెల్లగా ఆ కస్టమర్లు ఆ వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ మా దగ్గర ఇవి దొరుకుతాయి, మేము ఇంత క్వాలిటీతో ఇస్తాము, మేము ఈ విధంగా పండించాము అనేది వాళ్ళు చూపిస్తూ పరిచయం చేస్తే ఇప్పుడు చాలామంది చేస్తున్నారండి అలా. కొన్ని పల్లెటూర్లలో చేస్తూనే
మేము ఈ విధంగా చేశాము అని వాళ్ళకి ఎవరో ఆ వీడియో తీసేవాళ్ళు, ఒక రీల్ తీసేవాళ్ళు, ఒక షార్ట్ తీసేవాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తున్నారు. మాకు ఈ రోజు ఈ పంట ఇంత వచ్చింది, దీనికి వస్తున్నాం, మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం, కావాలంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి పెట్టుకొని చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ సంఖ్య పెరగాలండి. ప్రతి ఒక్కరు అలా తక్కువ మొత్తంలో పండించగలిగే వాళ్ళు రకరకాల పంటల్ని పండించుకొని సొంతంగా అమ్ముకోగలిగినాడు. ఖచ్చితంగా ఒక ఎకరంలో చేసుకున్నా కూడా 2 ఎకరాల్లో పంట ఏ విధంగా పండితే అంత ఆదాయం వస్తుందో ఆ విధంగా చేసుకోవచ్చు. కనీసం రెట్టింపు స్థాయిలో ఆదాయం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో పండించే వాళ్ళు మాత్రం ఆ విధంగా చేయలేరు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హోల్సేల్ మార్కెట్ల మీద ఆధారపడాల్సిందే. ఎవరో మార్కెట్లో ధర నిర్ణయించే వాళ్ళు పెట్టిన ధరకు పంటను అమ్ముకోవాల్సిందే.